అలాగే గుళ్ళో కూర్చుండిపోయిందేమో. ఉండు, నేను కూడా ఫోన్ చేస్తాను. సరే అమ్మా. విద్య నిజంగా గుడికే వెళ్ళిందా? వెళ్ళినా తనెప్పుడూ ఇంతసేపు ఉండదు. మరెందుకు ఇంత లేట్ అయినట్టు? పైగా ఫోన్ కూడా కలవడం లేదు. ఏమై ఉంటుంది? ఇదివరకులాగే మళ్ళీ తను ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా ఏంటి? ఇప్పుడు కరెక్ట్గా గంట అయింది. లోపల పెర్ఫెక్ట్గా ఆ విద్యకి అబార్షన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అఖిలకి కాల్ చేసి కార్చిచ్చి వెలిగిస్తా. ఆ మంటతో వెంకీగాడి చెల్లి బుగ్గి పాలైపోవాలి. వాడి కుటుంబం పరువు రోడ్డు పాలైపోవాలి. ఆహా, ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేద్దాం. ఇదిగో నర్సమ్మా. ఏంటయ్యా నీ గోలా? ఏం లేదమ్మా, ఏం లేదు. లోపల ఉన్న అమ్మాయికి అబార్షన్ అయిందా లేదా అని కనుక్కుందామని. మీకెందుకండి ఇవన్నీ? నువ్వేమన్నా అమ్మాయి భర్తవా? ఏదో దూరం చుట్టమని ఊరికే అమ్మా, అది మీకేం కావాలో చెప్పండి, ఏదడిగినా చెప్తాను. అమ్మా, లోపల అబార్షన్ జరిగిపోయినట్టేనా? అయిపోయిందండి. అమ్మాయ్యా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, ఇప్పుడు కాల్ చేద్దాం. అఖిలమ్మా. చెప్పండి బావుగారు. చెప్ప పెట్టకుండా ఏడిపోయి ఉండారు? కాలు బాగోలేకపోతే చూపించుకుందామని హాస్పిటల్కి వచ్చానమ్మా. ఇది చెప్పేదానికి కాల్ చేసినారా? కాదమ్మా, ఇక్కడ చూడకూడదు ఒకటి చూశాను, వినకూడదు విన్నాను, జరగకూడదు ఒకటి జరిగిపోయింది అక్కడమ్మా. ఏం చూసుండారు, ఏం వినుండారు? అసలేం జరుగుండాది? రాగాలు తీయకుండా రప్పుని చెప్పండి. అఖిలమ్మా, ఆ విద్యను చూశానమ్మా. విద్యనా? అవునమ్మా. కడుపు తీయించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వచ్చిందో నర్సే చెప్పింది. కడుపు తీయించుకోవడం కూడా అయిపోయిందంటమ్మా. ఏంది బావుగారు మీరు చెప్పుండేది? నిజమేనా? అదేనా? నా కళ్ళతోనే చూశానమ్మా, నిజమేనమ్మా. ఇగో 1-2 సార్లు నా కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక నీకు కాల్ చేశానమ్మా. కడుపు తీయించుకుందా? రే వినయ్, వినయ్, వినయ్! ఏమైంది మమ్మీ? ఏమైనాదా? నేను భయపడినదే అయ్యుండాదిరా. నేను ఊహించినదే చేస్తుండాది. విద్య హాస్పిటల్కి పోయి కడుపు తీయించుకున్నదంట. విద్య అలా చేసుకుందా? లేదమ్మా, ఎప్పటికీ అలా చేయదు. ఎవరో ఏదో పుకారు పుట్టించినట్టున్నారు, నమ్మద్దు. పుకారా? ఎవరో ఏదో చెప్పినది కాదు నాయనా. గరుడాచలం బావుగారు కళ్ళతో చూసి చెవులతో విని నాకు ఫోన్ చేసి చెప్పుండారు. నాకన్నా నా బిడ్డల కన్నా నీకు నీ కోడలు మనవడు మనవరాలంటేనే గుడ్డి నమ్మకం కదా.
వాళ్ళని కళ్ళు మూసుకొని నమ్మేస్తావు కదా. పదండి, ఆస్పత్రికి పోదాం. ఆడ మీ కళ్ళు తెరిపిస్తా, దాని కథ ఏందో తెలుస్తాను. పాండి. అఖిలమ్మా, ఏడ బావగారు అది? అదిగో ఆపరేషన్ థియేటర్లో ఉంది. అబార్షన్ అయింది కదా, ఇంకా సేపు ఉంటే తను బయటికి రావడం, తన బండారం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం ఒకేసారి జరిగిపోతాయి కదమ్మా. దేవుడా, నా మనవరాలు విద్యకి ఏమీ కాకుండా చూడు. వీళ్ళు చెప్పినట్టుగా విద్య అబార్షన్ చేయించుకున్నది అబద్ధమే కావాలి. వచ్చేసిందమ్మా. కడుపు కడిగించుకుని చేసిన పాపం తుడిపించేసుకుని వచ్చేసింది. రేయ్ గరుడాచలం, నువ్వు ఆగరా గుంటనక్క. అమ్మ విద్య, తాతయ్య, నిజం చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నార్మల్ చెకప్కే కదా.